దర్శకులు నటులుగా నటించడం అనేది సాధారణంగా జరిగేదే. కానీ ఓ దర్శకుడు పూర్తి స్థాయిలో నటుడిగా మెప్పించడం అనేది తమిళ దిగ్గజ దర్శకుడు మణివన్నన్ విషయంలో మాత్రమే ఎక్కువగా జరిగిందే. మణివన్నన్ అనగానే మనకి పొట్టిగా తెల్ల దుస్తులు వేసుకుని నల్లగా గడ్డంతో కనిపించే నటుడు మన కళ్ళ ముందు కదలాడతాడు. ఈయన 1953 జూలై 31న తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని సుళ్ళూరులో జన్మించాడు. దర్శకునిగా, నటుడిగా, రచయితగా పేరు తెచ్చుకున్నాడు. 1978 నుండి 2013 వరకు సినిమాలలో యాక్టివ్గా ఉన్నాడు. ఈయన తన కెరీర్లో ఖచ్చితంగా 50 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. నటుడిగా 500 వరకు చిత్రాల్లో నటించారు. ఈయన భార్య పేరు సెంగమలం, పిల్లలు జ్యోతి అనే అమ్మాయి, రఘువన్నన్ అనే అబ్బాయి. ఈయన 3 దశాబ్దాల కాలంలో ఈ ఘనత సాధించాడు. మొదట భారతీ రాజా వద్ద 1980 నుండి 82 వరకు దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఈయన సపోర్టింగ్ యాక్టర్గా, కమెడియన్గా, కామెడీ విలన్గా పలు వేరియేషన్స్ ఉన్న పాత్రలు చేశాడు. మొదట ఈయన ద్రవిడ ఉద్యమం పట్ల ఆకర్షితుడై డిఎంకే పార్టీలో చేరాడు. ఈయన తండ్రి పేరు ఆర్ఎస్ మణియన్. ఈయన బియ్యపు వ్యాపారం, టెక్స్టైల్ వ్యాపారంతో పాటు కోయంబత్తూరులో లోకల్ రాజకీయ నాయకుడిగా డిఎంకేలలో ఉన్నాడు. ఒకానొక సమయంలో మణివన్నన్ తన తండ్రిని సైతం ఎదిరించి ఏడీఎంకేలో చేరాడు. తర్వాత నాన్ తమిళర్ కచ్చిలో కొనసాగాడు. శ్రీలంకలో జరుగుతున్న తమిళ నేషనలిజం, మార్క్సిస్ట్ ఉద్యమాలు, నక్సలైట్ యాక్టివిస్ట్గా కూడా పనిచేశాడు. నేను తమిళంలో పుట్టుంటే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలంలో చేరి ఉండేవాడిని, తమిళ ఈలం కోసం ప్రాణత్యాగం వారియర్గా మారేవాడిని అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అవును, నాలో నక్సలిజం భావాలున్నాయి, నన్నెవరు ఏం చేస్తారో చూస్తానని ధైర్యంగా ప్రకటించుకున్నాడు. అందుకే ఆయన 2013 జూన్ 15న తన 59వ ఏట మరణించిన తర్వాత ఆయన పార్థివ దేహంపై తమిళ ఈలం జెండాను కప్పారు. ఈయనకు కట్టప్ప సత్యరాజ్ అంటే ఎంతో ఇష్టం. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. ఈయన మొత్తంగా 50 చిత్రాలకు దర్శకత్వం వహిస్తే అందులో 34 చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. శివాజీ గణేశన్, కమల్ హాసన్, రజనీకాంత్, సత్యరాజ్, కార్తిక్, మాధవన్, విజయ్, అజిత్, సూర్య ఇలా అందరి చిత్రాల్లో నటించాడు. రొమాన్స్, థ్రిల్లర్, డ్రామా దేనికైనా ఈయన రక్తి కట్టించగలడు. ఇక ఈయన తీసిన 50 చిత్రాలలో 25 చిత్రాలు కేవలం సత్యరాజ్తోనే. అందులో 12 చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈయన తన 50వ చిత్రం నాగరాజ చోళన్ ఎమ్మెల్యే చిత్రం తీశాడు. ఇక ఈయన తెలుగులో భాగ్యరాజ దర్శకత్వంలో కార్తిక్, ముచ్చెర్ల అరుణలు పరిచయం చేస్తూ తీసిన సీతాకోక చిలుకలో నటించాడు. తర్వాత దర్శకునిగా, నటుడిగా, నిర్మాతగా సుమన్ సత్యరాజులతో దర్జా దొంగ, గోపాలరావు గారి అబ్బాయి, అగ్రిమెంట్ వంటి చిత్రాలు చేశాడు. గంగా యమున సరస్వతి సీరియల్లో పాటు భామనే సత్యభామనే ఈయనకు ఎంతో పేరును తీసుకొచ్చింది. ఇక ఈయన దగ్గర విక్రమన్, ఆర్కే సెల్వమణి, సుందర్సి, సీమన్, సెల్వభారతి, రాధాభారతి, సివి శశికుమార్, రామ్దాస్, జీవా బాలన్, రసుమాధవన్ వంటి దర్శకులు ఈయన వద్ద పనిచేశారు. ఇక ఈయన కుమారుడు రఘు అలియాస్ రఘువన్నన్ తమిళంలో బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నాడు. ఈయన తన మొదటి చిత్రాన్ని 2002లో సత్యరాజ్ నటించిన మారన్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఇక నాగరాజు చోళన్ ఎమ్మెల్యేతో పాటు పలు చిత్రాల్లో నటించాడు. శ్రీలంకకు చెందిన అలీగలిని వివాహం చేసుకున్నారు. వీరికి అరవింద్ బెంజమిన్ అనే కుమారుడున్నాడు. ఇక మణివన్నన్ మరణించిన 2 నెలలకే ఆయన భార్య కూడా ఆగస్టు 15, 2013లో మరణించింది. ఇలా దక్షిణాది చిత్ర పరిశ్రమలో మణివన్నన్ దర్శకుడిగా, నటుడిగా, రచయితగా ఇలా అన్ని విభాగాలలో రాణించాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.